సర్కార్ జాబ్స్ కోసం కుస్తీలు పడుతూ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కోసం సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నారు నిరుద్యోగులు. అయితే జాబ్ కు సంబంధించిన లేటెస్ట్ సిలబస్ బుక్స్ కోసం లైబ్రరీలు లేక అవస్థలు పడుతున్నారు. మార్కెట్లో వస్తున్న ప్రైవేట్ పబ్లికేషన్ బుక్స్ ఏది చదవాలో తెలియక తికమక పడుతున్నారు నిరుద్యోగులు. ప్రభుత్వం జారీ చేస్తున్న జాబ్ నోటిఫికేషన్ తో లైబ్రరీలకు ఫుల్ డిమాండ్ పెరిగింది. అయితే లైబ్రరీల్లో కనీస వసతులతో పాటు కనీసం బుక్స్ కూడా అందుబాటులో లేవంటున్నారు నిరుద్యోగులు. రాష్ట్రం ఏర్పడి 2.5 ఏళ్లు గడిచినా ఇప్పటి వరకు తెలంగాణ చరిత్ర, సాయుధ పోరాటం, ప్రాచీన సాహిత్య చరిత్ర లాంటి ఏ ఒక్క బుక్ కూడా లైబ్రరీలో అందుబాటులో లేవని చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చి ఇబ్బందులు పడుతున్నామంటున్నారు నిరుద్యోగులు. అప్డేటెడ్ గా పెడితే బాగుంటుంది. ఎప్పుడో గతంలో జరిగిన అకాడమిక్ బుక్స్, గతంలో జరిగిన కాంపిటేటివ్ బుక్స్ 2015, 14, 13 కరెంట్ అఫైర్స్ అంటే ఇప్పుడు పనికొచ్చేవి కాదు కదా. అప్డేట్స్ ఎవ్రీ టైం వచ్చేవి కూడా అసలు మార్కెట్లో ఏ వస్తున్నాయి ఇక్కడ ప్రొవైడ్ చేస్తే చాలా నీట్గా ఉంటుంది. అంటే అడ్మినిస్ట్రేషన్ ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాం. అంటే ఎందుకంటే చాలా పేదరికంలో వచ్చేసి కూడా ఇక్కడ ప్రిపేర్ అవుతూ ఉన్నారు అనమాట. అయితే మరి వాళ్ళకి దిక్సూచి లేనట్టుగా అనిపిస్తుంది అనమాట. హైదరాబాద్ సిటీ లైబ్రరీ సమస్యలకు నిలయంగా మారిందంటున్నారు నిరుద్యోగులు. జాబ్ నోటిఫికేషన్ కు సంబంధించిన సిలబస్ పుస్తకాల మాట దేవుడెరుగు. లైబ్రరీ ఆవరణలో సదుపాయాలు ఏర్పాటు చేసేవారు కరువయ్యారంటున్నారు. కొన్ని వందల రూపాయలు ఎక్కించుకొని మేము బుక్లు తెచ్చుకుని మా సొంత ఖర్చులతోటే మేము ఇక్కడ చదువుకుంటున్నాం. కానీ లైబ్రరీలో ఎటువంటి సౌకర్యాలు లేవు. తెలంగాణలో ఉన్న అన్ని లైబ్రరీల్లో కూడా సరైన అకాడమీకి సంబంధించిన బుక్స్ ప్రతి ఒక్కటి అప్ టు 5th నుంచి డిగ్రీ వరకు ఉన్న టెక్స్ట్ బుక్స్ అన్ని మాకు గ్రంథాలయంలో పెడితే ప్రతి విద్యార్థికి కూడా అందుబాటులో ఉంటాయి. ప్రతి లైబ్రరీలో పోటీ పరీక్షల డెస్క్ ఏర్పాటు చేసి నిరుద్యోగులకు సిలబస్ పై అవగాహన పెంచాలని కోరుతున్నారు విద్యావేత్తలు. ఈ రోజు లైబ్రరీస్ చూసుకుంటే గనక వాటిని కూడా ఇంకా స్ట్రెంథన్ చేయాల్సిన అవసరం ఉంది. లైబ్రరీస్ స్ట్రెంథన్ చేసి గ్రంథాలయాల్లో గనక పోటీ పరీక్షలకు సంబంధించి సపరేట్ డెస్క్ ని ఏర్పాటు చేయడం కానీ, లేకపోతే ఒక డిపాజిటరీని ఏర్పాటు చేయడం కానీ, ఒక విభాగాన్ని ఏర్పాటు చేయడం, ప్రత్యేకించి పోటీ పరీక్షల కోసమే ఏర్పాటు చేయడం వల్ల ఏమవుతుందంటే ఇది ప్రత్యేకంగా ఆ అభ్యర్థుల కోసం ఉపయోగపడడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. టార్గెట్ ఓరియంటెడ్ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళందరూ కూడా వీటి మీద కాన్సన్ట్రేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే తెలుగు అకాడమీలో మాత్రం అన్ని రకాల బుక్స్ అందుబాటులో ఉన్నాయంటున్నారు అధికారులు. నోటిఫికేషన్స్ కు అనుకూలంగా నిపుణులతో చర్చించి టీఎస్పీఎస్సీ సిలబస్ తో కాంపిటీషన్ బుక్స్ తయారు చేశామంటున్నారు. ఇంగ్లీష్, తెలుగు లాంగ్వేజ్లలో పుస్తకాలు ముద్రించినట్లు చెబుతున్నారు. టీపీఎస్సీ ఏదైతే సిలబస్ ఫ్రేమ్ చేసిందో దానికి అనుగుణంగా పుస్తకాలు తయారయ్యాలని మేము ప్లాన్ చేసి అన్ని యూనివర్సిటీ నుంచి మంచి ఎక్స్పర్టైజ్ ఎవరు ఉన్నారో వాళ్ళందరూ పిలిచామన్నమాట. ఒక్కొక్క అంశం పైన ఒక్కొక్క పుస్తకం తేవాలని మేము నిర్ణయించామన్నమాట. వీళ్ళు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఆధారంగా వీళ్ళు ఈ అంశం పైన వీళ్ళు బాగా రాయగలరు అనుకుంటే వాళ్ళని పిలిచినమాట. సో వాళ్ళు యూనివర్సిటీ వాళ్ళు కావచ్చు, లేక డిగ్రీ కాలేజ్లో పనిచేసిన వాళ్ళు కావచ్చు, అట్లా పిలిచి ఒక్కొక్క పుస్తకాన్ని మేము పిల్లలకి పుస్తకాలు తయారు చేసి పెట్టినమాట. నిరుద్యోగ యువత కోసం ఇండియా, తెలంగాణ చరిత్ర, ఆర్థిక వ్యవస్థ, ప్రాచీన సాహిత్య చరిత్ర, తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర అవతరణ లాంటి పుస్తకాలు తెలుగు అకాడమీలో 4,60,000 ప్రింట్ చేశామంటున్నారు. ఇప్పటి వరకు 3 లక్షల బుక్స్ విక్రయించగా ఇంకో 1,60,000 బుక్స్ యువతకు అందుబాటులో ఉన్నాయంటున్నారు. ఉపయోగపడే విధంగా పోటీ పరీక్షలకు అందుకునే విధంగా తయారు చేసి మార్కెట్లో విడుదల చేయడానికి సుమారు 4.6 లక్షల పుస్తకాలను విడుదల చేయగా అందులో 3 లక్షల పుస్తకాలు ఇప్పటి వరకు అమ్మడం జరిగింది. ఇంకొక 1,60,000 పుస్తకాలు ఉన్నాయి. ఇవి కూడా రెగ్యులర్గా మిగతా పోటీ పరీక్షలకు ఉపయోగపడతాయి కాబట్టి అవి కూడా రెగ్యులర్గా మేము అమ్ముతూనే ఉంటాం. లైబ్రరీ సెస్ వసూలు చేస్తున్న ప్రభుత్వం నిధులు అధికంగా ఇచ్చి పోటీ పరీక్షలకు సంబంధించిన సిలబస్ ను అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు నిరుద్యోగులు.